స్తుతించాం, ఆరాధించాం. ఇప్పుడు సాక్ష్యాల సమయం గనుక ప్రతి ఒక్కరు కూడా క్లుప్తముగా ఎవరైనా సాక్ష్యాలు పంచుకుని దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దయచేసి త్వరగా వచ్చి సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, గత 2 రోజుల కిందట అనారోగ్య స్థితిలో ఉన్నా. అయితే కాలు చేతి అంకరమైంది. అయితే మా రూమ్ అతను ఏం చేశాడంటే, నువ్వు మీ దేవుడు గొప్పవాడు, ప్రార్థించుకో నాకైతే అంటున్నాడంటే, నా గురించి కొంచెం అందరు ప్రార్థించండి, బలహీనతంగా ఉన్నా. ఇంతే నా చిన్న సాక్ష్యం. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగుగాక. మరి కూడా వచ్చిన సహోదరులకు నాకు హృదయపూర్వక వందనాలు. నా పేరు పిలుపు. మరి కొన్ని నెలలు అవుతుంది, మరి శరీరంలో మరి బాగుంటలేదు. మీ ఫాదర్ సాయం కొడుతున్నాను, నా గురించి ప్రార్థన చేయండి. తినేది రొట్టెలే కానీ, రొట్టెలు తినే కానీ మరి అంత కడుపంతా ఉబ్బుకొచ్చినట్టు, మరి అంత శరీరంలో బాగుంటలేదు. మరి మన గురించి ప్రార్థన చేయమని మరి ప్రార్థన సాయం కొడుతున్నాను. తెలిసిన సత్యం దేవుడు దీవించును. అందరికీ వందనాలని. అలాగే మాస్టర్ గారు కూడా వచ్చామని. అలాగే మాది మా సైడ్ అయిపోతుంది. అక్కడ ఈ జనవరి దాకా ఉండమని అంటున్నారు. నన్ను వేరే సైడ్ వాళ్ళు అడిగారు. ఆ సైడ్కి కొత్త సైడ్ మాకు మూవ్ అయింది. ఆ సైడ్కి వెళ్తున్నామని నేను ఎంతో అడుగుతుంటే వాళ్ళేమో నువ్వు వెళ్ళొద్దు, ఇప్పుడు జనవరికి వెళ్తే కానీ అని మేము చేసే సైట్ అధికారులు గట్టా ఆఫ్ చేస్తున్నారు, దాని గురించి ప్రార్థన చేయమని, కొత్త సైడ్కి వెళ్ళేలాగా మీ అందరు ప్రార్థన చేయమని. అలాగే నాకు 4 రోజుల నుంచి కండ్లో పోట్లు వస్తున్నాయి, మాపులు పీడకలు వచ్చి అప్పు ఉందని నేను ఎంతో ఆలోచిస్తున్నాను. దాని గురించి ఏంటి సమస్యలు అని ఎంతో బాధపడుతున్నాం. దాని గురించి కొంత ప్రార్థన చేయమని ఆరోగ్య విషయంలో. అలాగే మా పాప పరిమళ ఈ గురువారం నాడు హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తున్నారు, దాని గురించి ప్రార్థన చేయమని. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చానికి నా యొక్క వందనాలు. నా పేరు సంపత్. అయితే గత వారం రోజుల నుంచి నా కుమారుడు సెల్విన్ టైఫాయిడ్ జ్వరంతో కొంచెం బాధపడుతుండు. అయితే అలాగే మా పెద్దక్క కూడా స్వరూప, ఆమె డెంగ్యూ జ్వరంతో భీమ్గల్ హాస్పిటల్లో 3 రోజులు ఉంది. మా కుమారుడు కూడా సేమ్ అదే రోజు ఆర్మూర్ హాస్పిటల్లో టైఫాయిడ్ జ్వరంతో అక్కడ 3 రోజులు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చిండు. కానీ సంపూర్ణ స్వస్థత కొరకు మంచి ఆరోగ్యం ఉండాలి. మీరందరూ ప్రార్థించండి, నేను కూడా మీ గురించి ప్రార్థిస్తాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. హల్లెలూయా. ప్రభు నామములో కూడి వచ్చినటువంటి ప్రభు బిడ్డలకు వందనాలు, దైవదాసులకు వందనాలు. దేవుడు ఎంతగానో ప్రేమించి మరి ఇంతవరకు కాచి కాపాడి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ మధ్యలో నిలబెట్టి మరి దేవుని యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవుని మీ ప్రార్థన వలన మరి నేను నిలబడ్డాను. మరి ఇంతవరకు మరి ఇక ముందు కూడా నా ఆరోగ్య విషయంలో మరి బాబుకు బొత్త వాసింది అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి మాట్లాడింది. మరి ఏది ఏమైనాను ప్రార్థన చేయగలరు. ప్రార్థన విషయంలో ప్రతి శక్తివంతమైనటువంటి ప్రార్థన. మరి మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రతి కాబట్టి మీరందరూ
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను, హృదయపూర్వక ఆత్మతోను, సత్యముగా నా ప్రాణ అద్భుతకరుడ ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహుప్రియుడా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను, సత్యముతో. హల్లెలూయా. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ప్రభు ప్రేరట మరి అవకాశం ఇచ్చిన పెద్దలకును దైవజనులకును నా వందనాలు తెలియజేసుకుంటూ, మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను మొన్నటి వారము అన్న ఆరాధనలో పాట పాడాడు కదా, ఈరోజు మీరు పాడారు కదా, నేను ఎంతో అనుకున్నాను కానీ ఆ పాట ద్వారా మాత్రం ఏం జరిగింది నాకు అద్భుతం అంటే, అదే ప్రాక్టీస్ చేశాను నేను. ఎన్నడూ మరి చర్చికి వెళ్ళాను వాడు నా కొడుకు నిన్నటి దినం దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ పాటను పట్టుకొని మేము అనుదినము, నేను నా భార్య ఆన్‌లైన్ 1 అవర్ 2 అవర్ అలాగే నేను పని చేసుకుంటానే ప్రేయర్ చేసుకుంటాం మేము ఖచ్చితంగా. ప్రతిరోజు అది ఎంత పనిని ఉండని ఏమన్నా ఉండని ఈ ఫోన్‌లోనే మేము ప్రేయర్ చేసుకున్నప్పుడు ఈ పాట ద్వారా ఆమెకు కూడా అక్కడ కూడా ఆ సంఘంలో కూడా ఇదే పాట ద్వారా మనకు బలమైన ఆరాధన దొరికిందని ఆమె కూడా చెప్పింది. కానీ దేవుడు మరి నా పట్ల అద్భుత కార్యం చేసిండు. మా బాబు పట్ల దేవుడు దీవించి ఆశీర్వదించిన సాక్ష్యం దీవించిన గాక. ఇంకెవరు లేనట్లయితే దయచేసి మనమందరం కూడా చెప్పబడినటువంటి సాక్ష్యాల నిమిత్తం ఐక్యతతో కూడి ప్రార్థన చేద్దాం. స్వస్థత పొందవలసిన వారికి దేవుడు స్వస్థత కలుగు చేయులాగున, కుటుంబాల్లో రక్షణ ఇచ్చిన వారికి దేవుడు ఇంకను కూడా కృప వెంబడి కృపను చూపించి వారిని నడిపించులాగున, సైట్ విషయంలో దేవుడు కార్యాలు చేయులాగున, అలాగనే అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దేవుడు ముట్టులాగున మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మన యొక్క కండ్లను మూసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఐక్యత కలిగి ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వారి సాక్ష్యాలు అన్నీ కూడా మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. వారందరూ కూడా విశ్వసిస్తున్నారు, సంఘము ఐక్యత కలిగి ప్రార్థన చేయించు ఉండగా దేవుడు కార్యాలు చేస్తున్నాడని. ఈ మాట దేవుని నామం పేరట వాస్తవముగా జరుగునుగాక. అందరం కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా సహోదరులు ఆనంద్ గారు ప్రార్థన చేస్తారు. కూడా ఉత్తర ప్రతి మాటలను చదువుకుందాం ప్రియులారా. మనమందరం కూడా ఏకీభవించి చదువుచూ ఉండగా మనలను ముందండి నడిపిస్తారు. రంజిత్ బ్రదర్ ముందుకు వచ్చి ఈ మాటలను చదవలసిందిగా తెలియజేస్తారు. కీర్తనలు 26వ కీర్తన 1 నుంచి 12 వచనాలు. Psalm 26, 1 to 12. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహం పడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను.
దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. పాపులతో నా ప్రాణము చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. దేవుడు దీవించి అలాగే ఏకీభవిస్తే మనం అందరం కూడా అద్వితీయ దైవాతి దేవుని నామాన్ని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిద్దాం. ఈ ప్రాంగణం అంతా దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నది. మీరు అందరూ విశ్వసిస్తే దేవుని యొక్క మహిమను చూడబోతున్నారు ఈ రాత్రి. హల్లెలూయా, స్తోత్రాలు. మన స్వరములను తెరచి, మన నోరును బాగుగా తెరచి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తుతి నైవేద్యములు మన ప్రభువైన యేసు క్రీస్తుకు అర్పిద్దాం. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నటువంటి వాడు ఈ రాత్రి మన మధ్యలో సంచారము చేస్తున్నాడు. మనమందరం అయ్యా అని పిలుస్తూ ఉండగానే మన మధ్యలోనికి దిగవస్తున్నటువంటి దేవాతి దేవుడు. మనం ఇక్కడికి వచ్చిన మనిషిని స్తుతించడానికి కాదు, మనల్ని నిర్మించిన వాడిని స్తుతించడానికి వచ్చింది అన్నాము. ఈ ఆవరణం అంతా ఆయన మహిమ చేత నింపబడి ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. Glory to Jesus. Hallelujah, 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 hallelujah. అయ్యా మమ్మల్ని పరిశీలించి పరిశోధించమని నేను బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. అయ్యా మా అణువు నీవు ఎరిగిన వాడు ప్రభువా. అయ్యా మా ప్రతి ఒక్క అవసరతను ఎరిగిన వాడు తండ్రి. ఈ రాత్రి ప్రభు మమ్మల్ని సజీవ యాగముగా నీ సన్నిధిలో మేము మమ్మల్ని అప్పగించుకుంటూ ఉండగా తండ్రి, మమ్మల్ని ప్రభువా మీ ఆనంద తైలాభిషేకమును మాపైన పోసి మమ్మల్ని మీరు శుద్ధిగా చేయండి తండ్రి. స్తోత్రం. పాపము నుంచి మమ్మల్ని కడగండి నాయన. అయ్యా అనారోగ్యం నుండి మమ్మల్ని కడగండి ప్రభువా. బలహీనతల నుండి మమ్మల్ని కడగండి నాయన. మాకున్న సమస్యల నుండి మమ్మల్ని విడిపించు తండ్రి. మీ ఆనంద తైలాభిషేకమును మా పైన కుమ్మరించు నాయన. ఓ స్తోత్రం 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 స్తోత్రం. Glory to God. Hallelujah, hallelujah, hallelujah. ఎలుగెత్తి దేవుని నామాన్ని ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు. మీ స్వరములను తెరచి దేవుని యొక్క నామాన్ని, ఆయన నామాన్ని అనుభవిస్తూ ఆత్మతో సత్యముతో దివ్యమైనటువంటి నామాన్ని మనమందరం కూడా మనస్సారా అయ్యో నీకు ఆరాధన అంటుంది తండ్రి, నీకు ఆరాధన అంటుంది. మహిమ ఘనత కొరకుడా నీకు ఆరాధన అంటుంది. Thank you, Jesus. Oh, we glorify thy name, O Lord. We magnify thy name, O Lord Jesus. We adore thy name, O Lord. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Master. Hallelujah. Hallelujah. స్తోత్రం స్తోత్రం. అలాగే అందరం కూడా దేవుని స్తుతిద్దాం స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి, దేవుని ముఖ కాంతి ప్రశస్తమైనటువంటి తేజస్సు మనందరి పైన ప్రకాశిస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరం ఏకీభవిద్దాం. అందరం స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సంతోష్ గారు ఉన్నారు. ఆయన వచ్చి మన పాస్టర్ సంతోష్ గారు ఉన్నారు. దైవజనులు ముందుకు వచ్చి మనలను ఆరాధనలో నడిపిస్తారు. అందరూ ఏకీభవించి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
రెండు చేతులు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు మనందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో చాలా మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మనకంటే గొప్పవాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అనేక మంది హాస్పిటల్స్ లో ఉంటున్నారు. చాలా మంది బలహీనులుగా ఉంటున్నారు. చాలా మంది బాధల్లో ఉండి ఇలాంటి ప్లేస్ లో దేవుని ఆరాధించే స్తోమత లేదు. కొంతమంది నిజమైన దేవుడు ఎరగని వారు అనేక మంది ఉంటున్నారు. కానీ దేవుడు మనకి కృపను చూపించి మనందరినీ ప్రేమిస్తున్నాడు గనక మనందరికి నిజమైన దేవుడిని ఆరాధించే అలాంటి భాగ్యము, అలాంటి కృప మనందరికి అనుగ్రహించిన ఆ దేవునికి గట్టిగా చెప్పగలరు. దేవుని మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. మీ పక్క వాళ్ళకి సేకండి చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాలి. గట్టిగా చెప్పాలి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అంతగా ప్రేమిస్తున్నాడు గనుక మనలాంటి వారిని సహితం ఆయన జ్ఞాపకం చేసుకుని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా రక్షించడానికి తన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. అంతటి ప్రాణం పెట్టి తన స్వరక్తం ఇచ్చి మనందరి పాపములు ఉన్న వారందరినీ కూడా ఆయన జీవములోనికి ఆయన నడిపించాడు. హల్లెలూయా. మనం అంతగా చీకటిలో అంధకారంలో దేవుడు అంటే ఎరగని స్థితిలో భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. మనందరం ఎవరో తెలుసు, వెలుగు సంబంధం, దేవాది సంబంధం, మన రాజ్యము పరలోక రాజ్యము, మన మన పరిస్థితి. మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఎవరంటే మేము ఇండియన్స్ అంటాం కదా. మీ సిటిజన్షిప్ ఎక్కడంటే ఏంటంటారు? ఇండియన్. నేను నా నేషనాలిటీ ఇండియా. కానీ క్రైస్తవుడు రక్షించబడిన వాడు ఏమంటారు తెలుసా? నా యొక్క సిటిజన్షిప్ హెవెన్లీ సిటిజన్షిప్. హల్లెలూయా. ఇంతటి గొప్ప భాగ్యం ఈ లోకంలో ఎవరికి లేదు. ఎవరికంటే ఆయనను ప్రేమించిన వారికి, ఆయనకి ఎరిగిన వారికి. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక అతన్ని ఘనత ఎలా ఉంటుందో తెలుసా? పరలోక రాజ్యానికి వారసత్వ. చేపలు కొడుతుంది. నన్ను చూచువాడా అనే పాట అందరికి తెలుసు కదా. అందరు కలిసి పాడదామా? పాడదాం అందరు కలిసి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. లిరిక్స్ ఉన్నాయా? హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను పరిశోధించి చుట్టూ నన్ను
చెప్తాం. దేవుని యొక్క కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి వందనాలు చెల్లిద్దాం. అందరూ కూడా దేవుని వైపు చూడండి. ప్రభువా, పిండమున ఉన్నప్పుడే తల్లి గర్భంలో పూర్తి దర్శనముందే నన్ను చూచిన వాడు దేవా. అప్పటి నుంచి నీ కళ్ళ దృష్టి నాపై నడిపిస్తున్నావు అయ్యా. నా బలహీనతల్లో నాకు తోడుంటున్నావు. నా శ్రమలో, నా కష్టాల్లో, నా ఇబ్బందుల్లో నన్ను ఒక ఎడబాయక శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు దేవా, నీకు వందనాలయ్యా అంటూ దేవుని మహిమపడతాం. నిన్ను ప్రేమిస్తున్న దేవుని నువ్వు ఆరాధన చేస్తున్నావు. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా హృదయాలు తెరిచి, ప్రభా ఆయన తన అంతగా కాచి కాపాడి అంతటి పరిస్థితులు నీకు వందనాలయ్యా అంటూ దేవుని మహిమపడతాం. లోపలి చెలిగెత్తి హృదయాలు తెరిచి ప్రభుత్వం నిన్ను ఆరాధన చేసినప్పుడు దేవుడు నీ పట్ల కృపను చూపించే దేవుడు, ఆయన మర్చిపోయే దేవుడు, ఆయన కాపరిగా మనకు తోడుని నడిపిస్తున్న దేవుడు. ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా. ఇక్కడ ఎవరైనా ధైర్యం కోల్పోయి బాధల్లో, ఇబ్బందుల్లో
కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా నడిపిస్తున్న విధానంగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, ధైర్యం చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, నడిపించినా, నీ సామర్థ్యము నాకు తెలిసినా, నడిపించినా, నీ సామర్థ్యము నాకు తెలిసినా, ధైర్యము దేవుడు ధైర్యం ఇస్తూ మన దగ్గరికి వచ్చింది. హృదయపూర్వకంగా 2 చేతులు పైకెత్తి, ప్రభువా మా ధైర్యం నీవే, ప్రభువా మాకు నెమ్మదినిచ్చేవాడు నీవే. ధైర్యం కోల్పోయి ఏమి చేయలేని పరిస్థితులు ఉంటున్నప్పుడు మా చేయి పెట్టి నడిపించేవాడు నీవే, మమ్మల్ని భద్రపరిచేవాడు నీవే. నీ రెక్కల చాటున మాకు ఆశ్రయం ఉన్నదయ్యా. మాకు ఆశ్రయపూర్వము నీవే, మా ఆధారము నీవే, మా రక్షణ ప్రాకారం నీవే, మా కొండ, మా కోట, మా దుఃఖము, మా శైలము నీవైనావు దేవా. నీకే స్తోత్రాలు. మమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నీ ప్రేమకై, నీ జాలికై, నీ దయకై, నీ వాత్సల్యతకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలవు దేవా. ఈ మా కొద్ది స్తుతి ఆరాధన నీ పరిశుద్ధ పాదాలకు సమర్పిస్తున్నాము తండ్రి. వేగంగా చేపట్లు కొడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఉదయనాన్ని ఈ యొక్క దుబాయ్ దేశంలో మనందరినీ కలవడానికి దేవుడి కృపను చూపించాడు. కువైట్ దేశం నుంచి మరి మేమందరం GTC మీటింగ్స్ కొరకు వచ్చాము. మరి సీనియర్ కాపర్లు రెవరెండ్ సునీల్ గారు, రెవరెండ్ నగేష్ గారు, మరి వారి ద్వారా మిమ్మల్ని దర్శించడానికి దేవుడి కృపను చూపించాడు. మరి కాపర్ గారికి, సంఘ కాపర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. స్టీఫెన్ బాగా తెలుసు అనుకుంటా. స్టీఫెన్ మేమందరం కలిసి దేవుని సన్నిధిలో చక్కగా మేము ఆరాధన చేస్తాం. అక్కడ దేవుని సన్నిధిలో వాడబడుతున్నాం. దేవుని సేవకుడిగా నేను కువైట్ దేశంలో ఒక నార్మల్ వ్యక్తిగా నేను కువైట్ దేశం వచ్చాను. అలాంటి నేను కూడా ఒక కంపెనీలో, ఆయిల్ కంపెనీలో పనిచేయడానికి వచ్చాను. చిన్న జీతానికి వచ్చాను. వచ్చి మీలాగే సంఘంలో అలా కూర్చున్నాను. కూర్చున్నప్పుడు మరి సీనియర్ కాపర్లు సునీల్ గారు, కాపర్లు అక్కడ ఉన్నవారు నన్ను గుర్తించయ్యా, నువ్వేమన్నా వాడబడతావా, నీకేమైనా టాలెంట్స్ ఉన్నాయంటే మీరు చెప్పులు స్టాండ్ దగ్గర నుంచో పెట్టిన పర్లేదు దగ్గర. ఆయన నా దేవుడు నా హృదయాన్ని చూశాడు. నన్ను చెప్పులు స్టాండ్ దగ్గర పెట్టలేదు, కానీ ఆయన నా అంచెలంచెలుగా నన్ను తీసుకుని వెళ్తూ ఈ దినాన్ని ఒక సంఘానికి కాపర్గా నిలబెట్టాడు. గట్టిగా చెప్పండి. చిన్న పనివాడిగా వచ్చాను. నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నాకు బండి ఉండేది, అది ఏముండేది కాదు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం కూడా స్తోమత లేనిగా ఉన్నవాడిని.
అలాంటి దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నమ్మకంగా సేవ చేసినప్పుడు అక్కడ ఉన్న కాపర్లు, మా పై అధికారులు గుర్తించి మమ్మల్ని ప్రోత్సాహపరిచినప్పుడు దినాన్ని ఉద్యోగ విషయంలో ఒక లీడ్ సేఫ్టీ ఇంజనీర్ గా నేను పనిచేస్తున్నాను ఉన్నతమైన కంపెనీలో, కేఎన్పిసిలో. అదే విధంగా ఇప్పుడు దేవుడు నాకు పెద్ద కారు, ఎవరికి ఉండదు అంత పెద్ద కారు ఇచ్చాడు నాకు దేవుడు. ప్రాడో కార్లు హల్లెలూయా. కుటుంబంగా స్థిరపడ్డాను, ఒంటరిగా వచ్చాను, కుటుంబంగా స్థిరపడ్డాను. నా భార్య, నా బిడ్డలు, నాకు 2 కుమారులు ఇక్కడే చదువుతున్నారు కువైట్ లో. అంతగా స్థిరపరిచాడు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ప్రేమించే వారికి తన సంకల్పం చొప్పున సమకూర్చి జరిగించే దేవుడు ఆయన. హల్లెలూయా. అంతగా భద్రపరిచి ఎవరు కూడా దిగులు పడొద్దు. ఇక్కడ నేను ఒంటరి వాడినేమో, నేను ఏదో అయిపోతాను, అస్సలు. ఇక్కడ ఏమంటారు, అక్కడ అరబ్బీలు అయితే కల్లివిల్ అంటారు, మీ లాంగ్వేజ్ లో ఏమంటారు? అయితే అక్కడ కూడా అరబియానా? కల్లివిల్ అని పక్కన పెట్టండి. దేవుని వైపు చూడండి, దేవుని వైపు చూడండి, నీ స్థితిని మార్చేస్తాడు. దావీదుని గొర్రెల కాపరులు ఉన్న దావీదుని తీసుకెళ్లి రాజుగా కూర్చోబెట్టాడు. మనల్ని కూడా ఆ దావీదు దేవుడే మన దేవుడు. హల్లెలూయా. ప్రాణాలను ఇంకా ప్రేమిస్తున్నాడు. దావీదు టైంలో ప్రాణం అర్పించలేదు, మన టైంలో ప్రాణం అర్పించి రక్తం కాచడంటే మనల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తాడు. హల్లెలూయా. గట్టిగా ఉన్నతమైన స్థాయిలో పెట్టగల సమర్థుడు మన యేసయ్య. గట్టిగా చెప్పకూడదు దేవుడు. మరి ఇలాంటి అవకాశం ఉన్నటువంటి కాపర్లకి, సంఘస్థులకి అందరికీ కూడా ప్రత్యేకమైన గాడ్ బ్లెస్ యు ఆల్. అందరం కూర్చుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషముగా 2 చేతుల పైకెత్తుతూ దేవనామాన్ని చక్కటి ఉజ్జీవ స్తుతి ఆరాధన జరిగించినటువంటి దైవజనులు సంతోష్ గారికి మా యొక్క సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఆయన చెప్పినటువంటి సాక్ష్యంలోనే ఉంది అంత వివరణ. ఆయన నామాన్ని ఆయన హెచ్చిస్తున్నాడు గనుక, గణపరుస్తున్నాడు గనుక దేవుడు ఆయన హెచ్చించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అద్భుతకరమైనటువంటి స్తుతి ఆరాధన సాక్ష్యాన్ని కూడా మనకి దేవుడు వినేటువంటి కృపను అనుగ్రహించారు. అందరి బట్టి దేవనామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రాముఖ్యమైనటువంటి దైవజనులు మన మధ్యలో ఉండి ఉన్నారు. సుదూర ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి విచ్చేసి మనలందరినీ కూడా దర్శించి దివ్యమైనటువంటి వర్తమానాన్ని మనందరికీ కూడా తెలియచేయాలని వచ్చినటువంటి దైవజనులు ప్రేమపూర్వకంగా మనం అందరం కూడా ఆహ్వానిద్దాం. దయచేసి ఐ రిక్వెస్ట్ పాస్టర్ ప్రేమ్ సునీల్ గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అందరూ కూడా చదువుతున్నట్టు మాట్లాడాలి. మన మధ్యలో ఉన్న దైవజనులు ప్రేమస్తుని గారిని పేర్చి సత్కరిస్తారు. కంట్రోల్ చప్పుడు కొడుతుంది. Thank you, Pastor. Thank you for coming and visiting us. మరి ముఖ్యమైన మరొక దైవజనులు ఉన్నారు. దైవజనులు పాస్టర్ నాగేష్ గారు మన మధ్యలో ఉన్నారు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దైవజనులు ఉన్నారు. ప్రతిగా వాయిద్యం మన చేతులు దైవజనునికి ఆహ్వానం. హల్లెలూయా. చప్పట్లు అంత అయిపోయిన తర్వాత మ్యూజిక్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి చక్కగా మనం అందరం కూడా ఈ రాత్రి దేవుడు మనకు అందరికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారు? మన స్టేజ్ అంతా కూడా నింపబడిన దైవజనుల ద్వారా. ఆమేన్. హల్లెలూయా. అభిషక్తుడైనటువంటి వాడు అడుగు పెట్టాడు ఇక్కడికి, దేవునికి ఆత్మదికి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఉజ్జీవంగా అందరూ కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. यीशु मसीह की हालेलुया. प्रभु के प्रभु की, రాజాం కి రాజా కి హల్లెలూయా. మనమందరం కూడా మన యొక్క మొబైల్ ఫోన్స్ ని సైలెంట్ లో పెట్టుకుందాం. ఈ సమయంలో చక్కనైనటువంటి క్లుప్తమైనటువంటి గ్రీటింగ్స్ దైవజనులు మనకు తెలియజేస్తారు. దాని పర్యంతరము మనమందరం కూడా దేవుని యొక్క వర్తమానాన్ని మనమందరం కూడా విందాం. దయచేసి అందరూ కూడా శ్రద్ధ కలిగి ఈ యొక్క ఆరాధనలో ఆశీర్వాదానికి కారణభూతులు కావాలని మీ అందరినీ ప్రేమపడటం అలవి చేస్తున్నాను. దయచేసి మనం అందరం కూడా దైవజనులు నాగేష్ గారు ముందుకు వచ్చి కొద్దిసేపు గ్రీటింగ్స్ అందించవలసిందిగా ప్రేమపూర్వకం మనం చేస్తున్నాను. చెప్పటి కొడుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి 2 చేతులు లేని వారు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఉన్నాయి లేవో చేతులు? చేతులు లేని వారు అన్నాను. చాలాసార్లు ఏమవుతుందంటే మీరందరూ
మీ బొట్టను వెళ్ళి చూపించండి నాకు. ఇప్పుడు ఏం చూపించారు? మార్చారు చాలా. అందరు మనవాళ్ళే కదా, అందుకనే పర్వాలేదు. అయితే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన యొక్క కళ్ళు, మన యొక్క చెవులు దేవుని వాక్యం కొరకు ఎదురు చూడాలి. మనందరినీ కూడా ఇటు రీతిగా మరి ఇక్కడ కలుసుకోవడం అన్నది నిజంగా చాలా సంతోషం. మేము బయలుదేరినప్పుడు అనుకున్నాం మరి చాలా దూరం వెళ్తున్నాం, మరి అక్కడ మేము లేట్ అయిపోయామని అనుకున్నాం. కానీ మీ అందరూ ఉత్సాహం చూసిన తర్వాత అక్కడ కూర్చుని వాక్యం వినాలని ఆశగా ఉంది. ప్రియులారా, మరి మేమందరం కూడా కువైట్ దేశం నుంచి వచ్చాం. ఇక్కడ జరుగుతున్నటువంటి గల్ఫ్ సదస్సు కొరకు కువైట్ దేశంలో 26 సంవత్సరాల నుంచి పనిచేయడానికి దేవుడు మీకు ఇచ్చిన కుప్పూసే, మీకు ఇచ్చిన పులుసే అన్ని మాకు ఇచ్చాడు. అయితే దేవుని సన్నిధిలో తమ్ముడు సాక్ష్యం చెప్పాడు కదా, ఎవరైతే దేవుని సన్నిధిలో ఏమి ఆశించకుండా దేవుని కొరకు మనస వాచ కర్మన మనస్సు పెట్టి దేవుని వాక్య ప్రకారం దేవుని సంఘంలో పని చేయగలుగుతారో వారికి ఆశీర్వాదములు మెండుగా ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. మరి నాకు ఇచ్చిన సమయంలోనే, అంటే నాకు 2 గంటలు చెప్పమన్నారు గ్రీటింగ్స్. ఆ 2 గంటల్లో కూడా నేను తప్పకుండా గ్రీటింగ్స్ చెప్తాను. ఇంక వాక్యం ఉంది కదా, కాదంటారా అవునంటారా? ఇప్పుడు ఏంటి చెప్పాలి, చెప్పండి. ఏమంటాడు అయ్యగారు? అయితే నేను ఒక చిన్న పనులు పాడేసి మరి అయ్యగారికి వాక్యం ఇస్తాను. ఎందుకంటే అయ్యగారి వాక్యం వినాలని నాకు కూడా ఆశగా ఉన్నది. అదేవిధంగా మీ అందరికీ కూడా, నేను కూడా తెలుగు క్రైస్తవ సంఘంలో ఒక కాపరిగా పనిచేస్తూ ఉన్నాను. అయ్యా మీకులాగే నేను కూడా అక్కడ వఫ్రా అని ఒక, అంటే కువైట్ సిటీ నుంచి సుమారుగా 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది, సౌదీ బార్డర్ లో. అక్కడ మరి మేమందరం కలిసి ఒక 15,000 దినాలు సుమారుగా పెట్టి ఒక సంఘాన్ని కట్టడం జరిగింది. మరి తెలుగు క్రైస్తవ సంఘం ద్వారా అక్కడ మరి కాపరిగా నాతో పాటు 3 కలిసి పనిచేస్తా ఉన్నాం. మా సంఘంలో ఒక 150 మంది దాకా ఉంటారు. అయితే మెయిన్ సంఘం వచ్చి అహ్మద్ తెలుగు క్రైస్తవ సంఘం TCCలో ఇట్స్ ఎ పార్ట్. మేము అక్కడైతే ప్రతి వారం కూడా మరి ఇంచుమించుగా అన్ని సంఘాలు కలిపి తెలుగు క్రైస్తవ సంఘం కువైట్ లో ఒక శుక్రవారపు ఆరాధన సుమారుగా 4,000 మంది అనేక ఆరాధనల ద్వారా మరి ఇదవుతుంది. అయితే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ నా నిండు వందనాలండి. అందరూ వందనాలు పెట్టేశారు, ఎందుకంటే ఈ పాస్టర్ వదిలేటట్లేడు. చిన్న పడవ తీసుకున్నారా? నిన్న నేడు మారని వాడు, ఎన్నడైనా విడువని వాడు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి తన సొత్తుగా చేశాడు. తన సొత్తుగా చేశాడు. జీవితాన్ని ప్రారంభించి మరి ఒక భయంకరమైనటువంటి పూజ నుంచి ఈరోజు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చోవడానికి దేవుడు నాకు కృప చేశాడు. మరి దేవుని చిత్తం అయితే తప్పకుండా ఒకసారి వచ్చి నా సాక్ష్యము, నా వాక్యము, నా పాట, నా మాట అన్ని మీతో పంచుకుంటాను. ప్రస్తుతానికి మరి వారికి సమయం ఇస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
చక్కని పాటను పాడి దానిలోనే అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని అందించినటువంటి దైవజనులకు ప్రత్యేకంగా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మమ్మల్ని ఇక్కడ బహుబలంగా వాడుకొనును గాక. చప్పట్లు కొట్టి ఒకసారి చేయండి. ఈ సమయంలో దైవజనులు వచ్చి దైవజనుల గురించి 2 మాటలు చెప్పిన తర్వాత దైవజనులు ఈ సమయంలో పాస్టర్ ప్రేమ్ సుల్లన్న గారికి, సంఘానికి అంతటి కూడా డీప్ కండోలెన్స్. ఎందుకంటే మన తెలుగు ప్రజలందరికీ పెద్ద దిక్కైనటువంటి గద్దె లివింగ్స్టన్ గారు క్రీస్తులో నిద్రించాడు. మన తెలుగు ప్రపంచానికి ఎంతో ఆశీర్వాదకరంగా గల్ఫ్ దేశాలకు ఒక మిషనరీగా ఉండేవాడు. నేను 20 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నాను. చాలాసార్లు జీసీసీ మీటింగ్లో పాల్గొన్నాను. మంచి దైవజుడిని మనం కోల్పోయాం. 93 సంవత్సరాలు ఆయన జీవించిన జీవితకాలం అంతా కూడా కువైట్లో ఉన్నటువంటి పరిచర్యకే గాని, గల్ఫ్ ప్రాంతంలో ఉన్న పరిచర్య అంతటికీ ఆశీర్వాదకరంగా ఉన్నారు. అటువంటి దైవజుడిని కోల్పోయాము. వారి సంఘానికి, అదే దైవజనులందరికీ కూడా వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో సుల్యాన్న గారికి నేను అవకాశం ఇస్తున్నాను. వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పారు. మొట్టమొదటిగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్నగారితో నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. మేము గల్ఫ్ సదస్సుకు వచ్చినప్పుడు మరి రాల్ సాల్మన్ అయ్యారు, ప్రభాకర్ అన్న ఇప్పుడు కూడా మాతో ఉండేవారు. మరి నేను లాస్ట్ టైం కంపెనీ పని మీద కూడా దుబాయ్ వచ్చినప్పుడు వ్యక్తిగతంగా వారు నన్ను ఎంతో ప్రేమించి, నేనున్న హోటల్ దగ్గరకు వచ్చి నాకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళి నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న దుబాయ్లో ఉన్న ఆప్తుల్లో అతి ప్రియులు ప్రభాకర్ అన్న గారు. వారిని మనకి మర్చిపోలేం. వారిని నాకు పరిచయం చేసినటువంటి కువైట్లో ఉన్న మా సంఘ సభ్యులు స్టీఫెన్ కోలా గారు, నిజామాబాద్ ఆరుమూరు, మరి మీకు ఎంతమందికి తెలిసే ఉండొచ్చు. ఆయన ద్వారా నాకు అయ్యగారు పరిచయం. పలుమార్లు నిజామాబాద్ ఆరుమూరు ప్రాంతాల్లో, గాంధారి ప్రాంతంలో, కామారెడ్డిలో అనేక చోట్ల సభలు కూడా పెట్టడానికి వారు నాకు సహకరించి ఉంటున్నారు. మరి ఈరోజు గల్ఫ్ దేశంలో సదస్సు నిమిత్తం ఇక్కడికి రావటం, మీ మధ్యన వాక్య పరిచయానికి వారు ఆహ్వానించడం నాకు ఎంతో సంతోషం. నాతో పాటు వచ్చిన కాపుల సంతోష్ గారిని బట్టి, నగేష్ గారిని బట్టి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నా. అయ్యగారు జ్ఞాపకం చేసినట్టు మా సంఘ స్థాపకులు లివింగ్స్టన్ అయ్య గారు 93 సంవత్సరాలు బ్రతికారు. 53 సంవత్సరాల క్రితం వారు కువైట్ దేశానికి వచ్చి మొదటి తెలుగు సంఘాన్ని కువైట్లో స్థాపించారు. 53 సంవత్సరాల క్రితం ఆయన వచ్చేటప్పటికి అక్కడ ఇంకా సంఘం లేదు. 53 సంవత్సరాల క్రితం వారు సంఘాన్ని స్థాపించి ఈ రోజున ఆయన చనిపోయే సమయానికి ఆ ఒక్క సంఘం 19 సంఘాలు అయ్యింది. ఆయన ఒక్కడితోనే ఉండిపోకుండా మాలాంటి అనేక మంది సేవకుల్ని, సుమారుగా 35 మంది పాస్టర్లను తయారు చేశారు ఆయన. అందులో నేను కొన్ని సంఘాలకి సీనియర్ కాపర్గా ఉండడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. మరి అయ్యగారు గత మాసం జూలై మాసంలోనే ప్రభు మహిమలోనికి వారు ప్రవేశించారు. కాబట్టి ఆ దాసుని ప్రభాకరాన్ని జ్ఞాపకం చేయడం చాలా సంతోషం. వారు లేని లోటు మాకు తీరనిది. వారు ప్రపంచవ్యాప్తంగా GTCM అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. ఆ యొక్క GTCM ద్వారా ప్రపంచంలో అనేక దేశాల్లో సభలు పెడుతూ ఉంటాం. ఆ రీతిగా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి ఎన్నో దేశాలు వారితో మేము ప్రయాణం చేస్తూ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటాం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థంగా దుబాయ్లో ఈ కూడిక ఏర్పాటు చేసాం. రేపు ఉంటాం, ఎల్లుండి వెళ్ళిపోతాం. మా కోసం ప్రార్థన చేయండి. ఇది రెండోసారి నేను ఈ సన్నిధానానికి వస్తాం. మరి ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఎంతమంది నన్ను చూశారు, మీకు ఎవరికైనా గుర్తుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అప్పటికి సంఘం చాలా విస్తరించింది, చాలా అభివృద్ధి చెందింది, చక్కగా నడిపిస్తున్నారు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. దేవుడు మంచి తలాంతులు మీకు ఇచ్చాడు. ఇంత ముందు కంటే చాలా ఉద్యోగం ఉంది సంఘం. అందుని బట్టి ప్రభువుని మహిమపరుస్తూ మనందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెలుసుకున్న వారమై వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. లూకా
నశించిన దానిని వెతికి రక్షించుటకు నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పిన. తలను ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపలకు కారణభూతులకు యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి నేను వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నా ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా జబలాలిలో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డల యొక్క ప్రభాకరణ గారి యొక్క సంఘంలో ఇటు రీతిగా మా బిడ్డల మధ్యన నీ అమూల్యమైన మాటలు ధ్యానం చేయడానికి మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ, బిడ్డల యొక్క ఆశ తీరినట్లు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య శక్తిగల నామములో అడుగుచున్నాము తండ్రి. ఒక సముద్ర తీరాన ఒక రోజున ఒక గురువు గారు ఒక శిష్యుడు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సముద్ర తీరాన నడుచుకుంటూ వెళ్తున్నటువంటి తరుణంలో ఆ సముద్రపు అలల కెరటాల ఒడిలో ఒక తేలు కొట్టుమిట్లాడుతుంది. చావు బ్రతుకుల్లో కణ ఊపిరిలో ఆ కెరటాల అలల్లో చిక్కుకుని తను తాను రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తుంది, కానీ రక్షించుకోలేకపోతుంది. అలలలో చిక్కుపోయింది. నడుస్తూ వెళ్తున్నటువంటి ఈ గురువు, ఆ శిష్యుడు దాన్ని చూసి వెళ్తుంటే గురువు గారి చేయి చాచి ఆ తేలుని రక్షిద్దామని తన చేయి పెట్టి దాన్ని బయటికి తీశాడంట. తీయగానే దానికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే కాటు వేయటం దాని యొక్క నైజం. తన చేతిని కాటు వేయగానే నొప్పి వచ్చింది. చేతిని ఇలా ఎదిల్చినప్పటికీ అది మరలా వెళ్ళి సముద్రంలో పడిపోయింది. మరలా కెరటంలో కొట్టుమిట్లాడుతుంది. మరలా దాన్ని రక్షించాలని వారు చేయి పెట్టి దాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నాడు. మరలా అది కాటు వేస్తుంది, ఆయనకి నొప్పి వస్తుంది, మరలా అది వెళ్ళి నీటిలో పడిపోతుంది. ఇలా 10 మార్లు జరిగిన తర్వాత ఆ శిష్యుడు తన గురువుని అడుగుతున్నాడు, అయ్యగారు ఇందాక నేను చూస్తున్నాను, మీరు అనేక సార్లు దాన్ని రక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది కాటు వేస్తానే ఉంది, అయినా మీరు విడిచిపెట్టట్లేదు, ఎందుకు అని అడిగితే ఆ గురువు అంటాడు, అవునరా, కాటు వేయటం దాని యొక్క నైజం, కాటు వేయటం దాని యొక్క స్వభావం, కానీ మానవుడిగా చూస్తూ దాన్ని రక్షించకుండా ఉండలేకపోతాం నా నైజం అన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు మానవ లోకమును సృష్టించిన తర్వాత, దేవుడు తన స్వహస్తాలతో మానవుని నిర్మించుకున్న తర్వాత, దేవుడు యావత్ మానవాళిని సృష్టించుకున్న తర్వాత, ఈ యొక్క ప్రేమతో సృష్టించుకున్నటువంటి ఈ మానవుడు దేవుని ప్రేమ నుంచి దూరమై పాపానికి బానిసుడై నశించిపోతున్న తరుణంలో పదే దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ మానవుడు తిరిగి పాపము చేస్తూ మరలా లోకంలో పడుతూనే ఉన్నాడు. మన దేవుడిది మనం రక్షించాలనేటువంటి నైజం, మన దేవుడు మనల్ని రక్షించాలనేటువంటి ఆశ కలిగినటువంటి దేవుడు మన కొలుస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధన చేస్తున్నటువంటి యేసయ్య ఎలాంటి వాడయ్యా అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. నశించిపోతున్న వారిని ఎలాగొచ్చాడంట? వెతికి రక్షించడానికి వచ్చాడు. చాలా మంది ఈ లోకంలో దేవుని కోసం వెతుకులాడుతూ ఉంటారు. చాలా మంది ఈ లోకంలో దేవుడు ఎక్కడ దొరుకుతాడా, నాకు పుణ్యం ఎక్కడ దొరుకుతుందా, నా పాపాలకి పరిహారం ఎక్కడ దొరుకుతుందని రకరకాల ప్రాంతాలకు వెళుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ నా పాపాల నుంచి విడుదల పొందాలని, నాకు పుణ్యం కావాలని, నాకు ప్రాయశ్చిత్తం కావాలని మానవుడు దేవుని కోసం వెతుకులాడుతుంటే మన దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను వెతకవసరం లేదు, నేను ఎలాంటి దేవుడినయ్యా అంటే నశించిపోతున్న మిమ్మల్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. గట్టిగా చెప్పండి కొడుకు. నశించిపోతున్న దాన్ని నేను వెతికి రక్షించడానికి వచ్చాను. నువ్వు నన్ను వెతకలేదు. ఈరోజు జబలాలు ఈ మందిరంలో కూర్చున్నటువంటి మీరు దేవుణ్ణి వెతకలేదు. దేవుని యొక్క ప్రేమే నిన్ను వెతికి రక్షించి ఇక్కడ కూర్చోడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమే వెతికి నేను ఇక్కడ రక్షించి కూర్చోబెట్టింది. మన దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నశించిపోతున్నటువంటి మానవుల పట్ల ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ఒక రోజున యేసయ్యను చూద్దామని ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఆ యొక్క పట్టణంలోనే చాలా ధనవంతుడు, సుంకపు గుర్తుదారుడు, ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి ఆఫీసరు. యేసయ్యను చూడాలని ఆశతో యేసయ్య దగ్గరకు వచ్చాడంట. వస్తే యేసయ్య కనపట్లేదు. యేసయ్య చుట్టూ అనేక మంది జనం ఉండిపోవటం వల్ల యేసయ్యను చూడలేకపోతుంటే ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద కూర్చున్నాడు. యేసయ్య ఎలాగన్నా ఈ దారిలోనికి వస్తాడు కదా, ఈ దారిలోనికి వచ్చినప్పుడు నేను యేసయ్యను చూసి వెళ్ళిపోదాం, యేసయ్యను చూస్తే చాలు అని ఆశతో చెట్టు మీద కూర్చున్నాడు. యేసయ్య దారిలో నడుచుకుంటూ వచ్చి ఆ చెట్టు దగ్గర ఆగాడు. ఆగి తల ఎత్తి యేసయ్య చెట్టు పైకి చూస్తున్నాడు.
ఏ కన్నులైతే యేసయ్యను చూడాలని వచ్చాయో, ఏ కన్నులైతే యేసయ్య ఎలాగుంటాడో చూడాలని వచ్చి ఆశతో యేసయ్యను చూస్తే చాలు నా జీవితం ధన్యమైపోతుంది, ఆ మహానుభావుని ఒకసారి చూస్తే చాలు నా జీవితం బాగుపడుతుందని ఆశతో చెట్టు మీద కూర్చుని యేసయ్యను చూడాలనుకుంటున్న ఆ కన్నుల్ని ఏ కన్నులు చూస్తున్నాయి తెలుసా? యేసయ్య కన్నులు చూడటం ప్రారంభించాయి. హల్లెలూయా. ఆ కన్నులను ఎప్పుడైతే యేసయ్య కన్నులు చూస్తాం ప్రారంభించాయో, యేసయ్య చూపు ఆ వ్యక్తి మీద పడిందో, యేసయ్య ప్రేమ ఆ వ్యక్తిని తాకిందో, ఆ వ్యక్తితో యేసయ్య ఏమన్నాడు తెలుసా? జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంటికి వస్తాను. సహజంగా దిగిపోయాడు చెట్టు మించి, ఇంటికి తీసుకెళ్ళాడు, కుర్చీ వేసి యేసయ్యను కూర్చోబెట్టాడు. లోకం ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఏంటయ్యా ఈయన యేసయ్య గొప్ప దేవుడు కదా, యేసయ్య అంటే స్వస్థతలు చేసే గొప్ప దేవుడు కదా, యేసయ్య అంటే చనిపోయిన వారిని లేపినంత గొప్ప దేవుడు కదా, యేసయ్య అంటే అద్భుతాలు చేసినటువంటి దేవుడు అంట కదా, మరి ఏంటి ఇలాంటి ఒక పాపాత్ముడి ఇంటికి వచ్చాడు? ఏమంటున్నారు? మరి ఏంటి ఇలాంటి ఒక పాపాత్ముడి ఇంటికి వచ్చాడు అంత గొప్ప దేవుడు అని అక్కడ బయట సమాజం మాట్లాడుకుంటుంది, ప్రజలందరూ మాట్లాడుతున్నారు జక్కని చూసి. అప్పుడు యేసు ప్రభు వారిని చూసి ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఎందుకంటే ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య నిన్ను వెతుక్కుంటూ వస్తాడో, యేసయ్య ప్రేమ నిన్ను వెతుకుతాదో, యేసయ్య కన్నులు నిన్ను తాకుతాయో, నీ జీవితంలో నువ్వు ఊహించలేనటువంటి ఆశీర్వాదాన్ని చూస్తావు. అప్పటి వరకు లోకం అతను పాపాత్ముడిగా చూసింది, అప్పటి వరకు లోకం అతను పాపాత్ముడని అవమానించింది, నిందించింది, హేళన చేసింది. కానీ యేసయ్య ఆ ఇంటిలో అడుగు పెట్టగానే అందరి ముందు యేసయ్య ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇతడు అబ్రహాము కుమారుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఎప్పుడైతే యేసయ్య నీ ఇంటికి వస్తాడో, ఎప్పుడైతే యేసయ్య ప్రేమ నిన్ను వెతుకుతాడో, యేసయ్య కన్నులు నీ జీవితాన్ని చూడటం ప్రారంభిస్తాయో, అప్పుడు వరకు అవమానించినటువంటి ఈ లోకం, అప్పుడు వరకు నిందించినటువంటి ఈ లోకం, అప్పుడు వరకు హేళన చేసిన నీ సొంత బంధువులు ఎదుటే, అందరి ఎదుటే నీ స్థాయిని పెంచగలిగిన ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఊహించని స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. యేసయ్య కన్నులు జక్కని వెతుక్కుంటూ వచ్చాయి. హల్లెలూయా. యేసయ్య ప్రేమ జక్కని వెతుక్కుంటూ వచ్చింది. అందుకే అక్కడ రాస్తే ఏమన్నాడు తెలుసా? నశించిన దానిని వెతికి రక్షిస్తాడు మన దేవుడు. హల్లెలూయా. వెతికి రక్షిస్తాడు. ఇదిగో నా బిడ్డ పలానా చోట కష్టపడుతున్నాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, బిడ్డలు విడిచిపెట్టాడు, భార్యను విడిచిపెట్టాడు, అయ్యో అందరిని విడిచి దుబాయ్లో ఎక్కడ దూర ప్రాంతంలో శ్రమ పడుతున్నాడు, కంపెనీలో జీతాలు సరిగ్గా లేవేమో, ఆరోగ్యం సరిగ్గా లేదేమో, అయ్యో అక్కడ పరిస్థితులు బాగాలేదేమని శ్రమలో కష్టాల్లో ఉన్న నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను రక్షించగలిగిన కన్నులు కలిగిన ప్రేమ కలిగిన దేవుడు నా యేసయ్య. ఆమేన్. ఒక రోజంట ఒక కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి ఒక పక్షవాయు కలిగినటువంటి ఒక వ్యక్తి కోనేటి దగ్గర పడుకుని ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు. ఆ కోనేటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అక్కడ కొన్ని నీళ్లు ఉంటాయి. కోనేటిలో ఒక దేవదూత దిగి వస్తుంది, దిగి వచ్చి ఏం చేస్తుంది అంటే ఆ నీళ్ళని కదిలిస్తూ ఉంటది. ఎప్పుడైతే నీళ్ళని కదిలిస్తుందో ఎవరైతే అందులో దిగుతారో వారికి ఏమొచ్చేస్తుంది? స్వస్థత వచ్చేస్తుంది. పాపం ఇతను 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఎవరో తీసుకెళ్లి ఆ నీళ్ళలో దించట్లేదు. ఆ దేవదూత కదిలించినప్పుడు అందులోకి రావట్లేదు, స్వస్థత రాట్లా. ఒక రోజు యేసుప్రభు వచ్చాడు ఆ కోనేటి దగ్గరికి. ఒక పండుగ వచ్చింది. ఆ పండుగ గొర్రెల ద్వారము గుండా ఆ రోజు యేసయ్య ప్రవేశించి ఆ యొక్క కోనేటి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పటికీ అక్కడ ఏం చూస్తున్నాడు? ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? యేసు బహుకాలము నుండి ఆ వ్యక్తి అక్కడ ఉండి ఉన్నాడని యేసు ఎరిగి, బహుకాలము నుండి ఆ పరిస్థితిలో ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి అతని దగ్గరకు వచ్చంట ఏమన్నాడో తెలుసా? నీవు స్వస్థపడగోరుచున్నావా? హల్లెలూయా. ఏమన్నాడు? 38 సంవత్సరాల నుంచి ఎవరో రక్షించట్లేదు అతన్ని. 38 సంవత్సరాల నుంచి ఎవరో తను మరవట్లేదు. తన కళ్ళ ముందు అనేక మంది రక్షించబడిపోయి వెళ్ళిపోతున్నారు. తన కళ్ళ ముందు అనేక మంది స్వస్థత అవుతుంది. అతనికి సహాయం చేయడానికి ఎవరూ లేరు. అనేక సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ తన జీవితంలో ఎటువంటి మార్పు లేదు. అదే పరిస్థితి, అదే కష్టము, అదే శ్రమ, అదే బాధ, అదే ఇబ్బందులు నలిగిపోతుంటే ఎవరు పట్టించుకుంటలేదు ఈ లోకంలో. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? అక్కడ అనేక మంది గుంపులుగా
ఆ కోనేటి దగ్గర కూర్చున్నారు. ఏ గుంపు దగ్గరికి యేసయ్య వెళ్ళలేదంట. యేసయ్య ఇలా చూడగానే ఒక వ్యక్తి మీద అతని కన్నులు పడి అతను బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని యేసు ఎరిగి డైరెక్ట్ గా అతని దగ్గరికి వెళ్ళే ఉన్నాడు, నువ్వు స్వస్థపడగలుగుతున్నావా? హల్లెలూయా. ఈ రోజు నీ యొక్క పరిస్థితి ఏంటి? అయ్యో నాకు చాలా శ్రమలు ఉన్నాయండి, చాలా కష్టాలు ఉన్నాయి, అనేక సంవత్సరాలుగా అదే సమస్యతో నేను బాధపడుతున్నాను, ఎన్ని సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేస్తున్నా నాకు విడుదల కలగట్లేదు అని ఇబ్బంది పడుతూ శ్రమ పడుతున్నావేమో. ఈ రోజున ఒక్కసారి యేసయ్య ప్రేమ కనుక నిన్ను తాకిందంటే, యేసయ్య చూపు కనుక నిన్ను తాకిందంటే, నీ స్థితి నీ పరిస్థితి అని ఎరిగి నీ దగ్గరకు వచ్చి నీకు ఏది కావాలో నీ అవసరమేంటో గుర్తెరిగి దాంట్లోంచి నీకు విడుదల ఇవ్వగలిగిన ప్రేమ కలిగిన వాడు యేసయ్య. ఏమంటున్నాడు? నశించిన దానిని వెతికి రక్షిస్తాడు. ఎక్కడున్నాడండి ఇలాంటి దేవుడు? ఏ మతంలో కనపడతాడు, ఏ దేశంలో కనపడతాడు, ఏ పుస్తకంలో కనపడతాడు? నశించిపోతున్న ఒక్క మానవుని కోసం, నశించిపోతున్న ఒక వ్యక్తి కోసం దేవుడే దిగి వచ్చి అలాంటి వారిని వెతికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ స్థితిని పరిస్థితిని మార్చగలిగిన ప్రేమ కలిగిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఉన్నాడంటే ఆయనే నజరేయుడైనటువంటి యేసయ్య. హల్లెలూయా. జక్కైన వెతుక్కుంటూ వెళ్ళే యేసయ్య కన్నులు తన జీవితాన్ని మార్చాయి. ఈ యొక్క కోనేటి దగ్గర ఉన్నటువంటి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చాయి. 38 సంవత్సరాలుగా ఎవరు మార్చలేని స్థితిని ఎవరు మార్చారు? యేసయ్య మార్చాడు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎలాంటి దేవుడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు మన దేవుడు. ఈ రోజు నువ్వు పడుతున్న శ్రమను చూసి అయ్యో అనుకుంటున్నావేమో, అయ్యో నాకున్న కష్టాలు చూసి నన్ను ఎవరు రక్షించగలరో నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి అయ్యో నాకు విడుదల ఎలాగొస్తుందో నువ్వు ఆందోళన చెందుతున్నావేమో. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. ఒకరోజు యేసయ్య తన శిష్యుడు పొద్దున్నుంచి ప్రసంగం చేస్తున్నాడు, 1,000 మంది ప్రజలు వచ్చేస్తున్నారు. ఆ రోజు మార్క్స్ రాయబడుతుంది, విస్తారముగా ఆయన బోధించిన తర్వాత, బాగా వినాలి, విస్తారముగా ఆయన బోధించిన తర్వాత సాయంకాలం అయినందున ఆయన వారి శిష్యులను పిలిచి మనం అద్దరికి పోదాం అన్నాడు. ఏమన్నాడు? మనం అద్దరికి పోదాం. పొద్దు నుంచి చాలా సభలు జరిగినాయి, పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగినాయి, 1000 మంది జనం వచ్చారు, యేసయ్య విపరీతంగా ప్రసంగించేసాడు, వీళ్ళు అనుకుంటున్నారు ఇంకా అలిసిపోయాం, పొద్దు నుంచి మనం అలిసిపోయాం, సాయంకాలం అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలని శిష్యులు అనుకుంటున్నారు. ఇంతలో యేసు ప్రభు అన్నాడు, మనం ఏం చేయాలి? అద్దరికి వెళ్దాం అన్నాడు. సర్లే ఈ అద్దరికి అన్నాడు ఏంటంటే, నావ తీశారు, యేసు ప్రభుని ఎక్కించుకున్నారు, అద్దరికి బయలుదేరి వెళ్తుంటే మధ్యలో పెద్ద తుఫాను ప్రారంభమైపోయింది. సముద్రం మీద పెద్ద గాలి తుఫాను. యేసయ్య అలిసిపోయి చివరికి వెళ్ళి తల దాని మీద పెట్టుకుని నిద్రపోతున్నాడు. శిష్యులు కలవరపడిపోతున్నారు, అయ్యో మనం చచ్చిపోతామేమో, గాలి పెరిగిపోయింది, తుఫాను పెరిగిపోయింది, ఇక్కడ మనం మరణించేస్తామేమని ఆందోళన చెందిపోతుంటే యేసయ్య లేపారు. యేసయ్య లెగు, మేము చచ్చిపోయేలాగా ఉన్నాం. యేసయ్య లేచాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు, ఆ తుఫాన్ని గద్దించాడు, అద్దరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ శిష్యులు అనుకుంటున్నారు, పొద్దున్నుంచి ఎంత కష్టపడ్డాం కదా, పొద్దున్నుంచి ఎంత శ్రమ పడ్డాం కదా, శుభ్రంగా విశ్రాంతి తీసుకుని భోజనం చేసి పడుకోకుండా ఇంత తుఫాన్లో ఇంత సముద్రం అది ఎందుకు ఆ దరి నుంచి ఇద్దరికి తీసుకొచ్చాడు? ఏముంది ఇక్కడ ఏమైనా ఒక 1000 మంది ఉన్నారేమో, ఒక 2000 మందికి ఏమైనా ఇక్కడ ప్రసంగం చెప్తాడేమో, ఏముంది ఈ దరిని అద్దరికి వెళ్దామని ఎందుకు యేసయ్య తీసుకొచ్చాడని శిష్యులు ఆశ్చర్యంగా చూస్తుంటే, అద్దరికి వెళ్ళగానే వారికి ఎదురైన పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, గెరాసీనుల దేశములో దెయ్యములు పట్టి బాధపడుచున్నటువంటి ఒక వ్యక్తి. ఆడికి పట్టిన దెయ్యాలన్నీ 1000కు 2000కు పైగా దెయ్యాలు పట్టినాయి అంట. అతని పరిస్థితి ఎలాగుందో తెలుసా? ఒక రాయి తీసుకుని తన శరీరాన్ని తను గాయపరుచుకుంటున్నాడు. సంఖ్యలతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అతను బంధించాలని ప్రయత్నం చేస్తుంటే సంఖ్యలను కూడా తుత్తునీలుగా తెంచేస్తున్నాడంట. ఎవరిని అతను రక్షించలేకపోతుండే చివరికి బట్టలు లేకుండా దిగంబరిగా ఎక్కడున్నాడు? అతను సమాధుల్లో జీవిస్తున్నాడు. ఆ దరి నుంచి పొద్దున వరకు 1000 మందికి ప్రసంగాలు చేసిన యేసయ్య బట్టలు లేకుండా రక్తపు కారుతున్నటువంటి సమాధుల్లో తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తిని రక్షించడానికి అంత తుఫాన్లో సముద్రంలో ఎందుకు వచ్చాడు? ఆ వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యం అంటుంది, యేసయ్య నాతో నీకేమీ పనయ్యా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకు ఏమి పని అనగానే యేసు ప్రభు దెయ్యాలన్నీ వెళ్ళగొట్టేసాడు.
ఆ యొక్క వ్యక్తికి స్వస్థత వచ్చింది. అతడు బట్టలు ధరించుకొని యేసు పక్కన కూర్చుని ఉండెను అని లేఖనంలో రాయబడుతుంది. హల్లెలూయా. స్వస్థత చేశాడు, తిరిగి మళ్ళా ఈ దరికి వచ్చేస్తాడు. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? పొద్దున్నుంచి అంత శ్రమ పడిన తర్వాత, అంత తుఫాను గాలిలో కూడా యేసయ్య ఏం చేశాడు? అద్దరిలో, నిస్సహాయతలో, మరణానికి చేరువలో, ఎవరో రక్షించలేని పరిస్థితిలో దిగంబరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని రక్షించడానికి యేసయ్య వెతుక్కుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ లోకం నిన్ను రక్షించలేదు. ఈ లోకం నిన్ను ఏ రకమైనటువంటి విడుదల ఇవ్వలేదు. అనేక మంది అతను రక్షించాలని ప్రయత్నం చేశారు. ఎవరు అతనికి రక్షణ ఇవ్వలేకపోయారు. యేసయ్య ఆ దరి నుంచి ఈ దరికి అతను వెతుక్కుంటూ వచ్చి అతన్ని రక్షించగలిగాడు. హల్లెలూయా. ఈ రోజున అలాంటి ప్రేమ యేసయ్య మనకి ఇచ్చాడు. ఈ రోజున అలాంటి ప్రేమ యేసయ్య కలిగి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఎక్కడికి వచ్చాడు? లోకం. ఈరోజు యేసయ్య కన్నులు మనం వెతుక్కుంటూ వచ్చాయి. ఈరోజు నీవు నేను ఇక్కడ కూర్చుని ప్రభువుని ఆరాధన చేస్తున్నామంటే, ప్రభువుని ప్రార్థన చేస్తున్నామంటే, దేవుని యొక్క మాటలు వింటున్నామంటే ఆయనే మనల్ని వెతుక్కుంటూ రక్షించిన దేవుడు. ఎందుకు యేసయ్యకు మానవులంటే ఇంత ప్రేమ? ఎందుకు యేసయ్య మనల్ని ఇంతగా ప్రేమించాడు? ఎందుకు ఈ మానవుల కోసం దేవుడే పరలోకం నుంచి దిగి రావాలి? ఎందుకు ఆయన వెతకాలి మనల్ని? ఎందుకు ఆయన వెతుక్కుంటూ నశించిన దాన్ని రక్షించడానికి దేవుడే ఎందుకు దిగి రావాలి? దేవుడికి ఎందుకు ఈ మానవుడు అంటే ఇంత ప్రేమ అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రక్షించిన దానిని వెతకి రక్షించడానికి యేసయ్య వచ్చాడని మనం ప్రసంగం చేస్తున్నాం, మనం వింటున్నాం, అనేక సార్లు చదువుతున్నాం. ఆకాశము నుంచి దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మానవ శరీరంగా ఈ లోకంలో పశువులు పాకలు తగ్గింపు జీవితంగా ఆయన జన్మించి మనందరినీ రక్షించడానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు ఈ మానవుని వెతుక్కుంటూ రక్షిస్తున్నాడు? ఎందుకు ఈ మానవులంటే దేవునికి అంత ప్రేమ? ఆయన ఆదిలో మానవుని తయారు చేసుకున్నప్పుడు తన స్వహస్తాలతో మానవుని తయారు చేసుకున్నాడు. ఎలా తయారు చేశాడు? తన స్వహస్తాలతో మానవుని తయారు. ఇదిగో మనం వెళ్ళి నరుని తయారు చేసుకుందాం. ఎలా తయారు చేసుకుందాం? తన స్వరూపమందు తన పోలిక చెప్పిన ఆయన నరుని తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎలా చేసుకున్నాడు? ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనతో చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? ఈ మానవుడితో పని చేయించుకోవాలనా? ఈ మానవుడితో ఆరాధన చేయించుకోవాలనా? ఈ మానవుడితో పూజించుకోవాలనా? ఎందుకు దేవుడు మానవుని చేశాడు? ఆయన ఆరాధన చేయడానికి దూతలను సృష్టించుకున్నాడు. పరలోకములో ఎల్లప్పుడూ దూతలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన ఆరాధన చేస్తూనే వాటి యొక్క పని. మరి అలాంటప్పుడు మానవుని ఎందుకు చేసుకున్నాడు? మానవుని సృష్టించగల కారణం ఏంటంటే, దేవుడు మానవుని తయారు చేయడానికి గల ముఖ్య కారణం, దేవుడు మానవుడితో సహవాసం చేయాలని ఆశపడ్డాడు. ఏం ఆశపడ్డాడు? సహవాసం చేయాలని ఆశపడ్డాడు. ఏదోను తోటను తయారు చేసి ఆదాముకి ఇచ్చిదంతా నీదే, అయితే నేనేం చేస్తాను, సాయంకాలం అయినప్పుడు ఒకసారి వస్తాను, ఆదామా అని పిలుస్తాను. నువ్వు వచ్చావనుకో, ఇద్దరం కలిసి అలా చెయ్యి పట్టుకుని తోటలో నడుచుకుంటూ సరదాగా మాట్లాడుకోవచ్చు. సాయంకాలం అయితే నువ్వు నా ఒళ్ళో కూర్చోవచ్చు, మన ఇద్దరం ప్రేమగా మాట్లాడుకోవచ్చు. దేవుడు మానవుణ్ణి తయారు చేయడం గల ఆంతర్యం ఏంటంటే, మానవుడితో సహవాసాన్ని కోరుకున్నాడు. హల్లెలూయా. మనతో ఆయన చాకరీ చేయించుకోవడానికో, మనతో ఆయన ఏదో చేయించుకోవడానికో మన దేవుడు మనల్ని సృష్టించలేదండి. మనతో సహవాసము చేయాలని, మనతో ఆయన తన స్వరూపమందు తన పోలిక చెప్పిన మనం చేసుకుని మనతో సహవాసము చేయాలని దేవుడు ఆశపడితే, ఈ యొక్క సహవాసాన్ని చూసి ఓర్చుకోలేని సైతానుడు దేవుడి నుంచి మనల్ని ఏం చేశాడు? దూరం చేశాడు. దేవుడు ఏ సహవాసం అయితే మానవుడితో ఉండాలని దేవుడు కోరుకున్నాడో, ఆ సహవాసం లేకుండా దేవుడిని మనల్ని సైతానుడు దూరం చేసేసాడు. ఆ సహవాసాన్ని కోల్పోయాం, ఆ ప్రేమను కోల్పోయాం. పాపం చేసిన తర్వాత, ఆదాము నువ్వు ఎక్కడయ్యా అంటే, ఆదాము అంటున్నాడు, ఇదిగో నీ స్వరమును వినినప్పుడు నేను దిగంబరిగా ఉన్నానని నేను చెట్టు పక్క వెళ్ళినప్పుడు, ఎవడయ్యా నీకు చెప్పింది నువ్వు దిగంబరు అని? ఎందుకు తిన్నావా పండు? అయ్యో ఎంత పని జరిగింది. దేవుని సహవాసాన్ని కోల్పోయాడే, దేవుని ప్రేమను కోల్పోయాడే. ఇప్పుడు దేవుడు మరి మానవుని గెంటేసిన తర్వాత, ఈ మానవుడు దేవుని సహవాసం నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత, దేవుడు తన ప్రేమగా చేసుకున్న మానవుడి కోసం పరితపిస్తున్నాడు. మరలా తిరిగి ఈ సహవాసాన్ని పొందుకో. సృష్టిలో దేవుడు అంట మానవుణ్ణి తయారు చేస్తున్నప్పుడు మంటి తీసుకుని, ఉబ్బుకుతున్న జిగట మంటిని ఆయన తీసాడంట. ఉబ్బుకుతున్న జిగట మంటిని తీసి ఒక మట్టి బొమ్మను తయారు చేస్తున్నాడు.
ఆకాశంలోంచి దేవదూతలు అన్నీ చూస్తున్నాయి. ఈయన భూలోకానికి వెళ్ళాడు, భూమిని చేశాడు, చెట్లను చేశాడు, పశువులు చేశాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చివరిగా? ఒక మట్టి బొమ్మలు. ఏంటి ఈ బొమ్మను చేస్తున్నాడు? ఎవరు ఈ బొమ్మ? ఏంటి ఈ బొమ్మతో ఆడుకుంటాడా దేవుడు? ఈ బొమ్మను ఎందుకు చేసుకుంటున్నాడు? ఆ బొమ్మ చూస్తేనేమో ముక్కు, చెవులు అన్ని ఉన్నాయి. దేవుని యొక్క పోలికలు అన్ని దాంట్లో కనపడుతున్నాయి. ఏం చేయబోతున్నాడు ఈ దేవుడు ఈ మట్టి బొమ్మతో? ఎందుకు ఈ మట్టి బొమ్మను చేస్తాడని ఆశ్చర్యంగా వాళ్ళందరూ ఎదురు చూస్తుంటే, ఈ మట్టి బొమ్మను తయారు చేసిన తర్వాత ఈ మట్టి బొమ్మకు ఇప్పుడు ఆయన ఏం చేయాలి? చివరిగా ఊపిరినివ్వాలి. దానికి ఏం చేయాలి? ఊపిరినివ్వాలి. బైబిల్ అంటుంది, వాని నాసిక రంధ్రములో జీవాత్మను ఉదగా నరుడు జీవించే ఆత్మయను. ఈ మట్టి బొమ్మను తయారు చేశారు. వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏం చేయబోతున్నాడా ఈ దేవుడు? ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఈ సర్వ సృష్టిని నోటి మాటతో సృష్టించినటువంటి ఆ గొప్ప శక్తివంతమైన దేవుడు ఏం చేయబోతున్నాడని అందరు ఆశతో ఎదురు చూస్తుంటే, ఈ మట్టి బొమ్మ ఎదుట దేవుడు కిందకు వంగి మోకరించి తల వంచి దానికి ఊపిరి ఊదడానికి, ఆ యొక్క మట్టి బొమ్మకి ఊపిరి ఇవ్వడానికి ఆయన తల వంచుతుంటే వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఏంటి ఒక మట్టి బొమ్మ కోసం ఎవరికి తల వంచని దేవుడు తల వంచుతున్నాడు ఏంటి? ఎన్నడూ తల దించనటువంటి దేవుడు ఒక మట్టి బొమ్మ కోసం తల వంచుతున్నాడు ఏంటి? అసలు ఏం చేయబోతున్నాడు? ఈ మట్టి బొమ్మ ఏం అవ్వబోతుందని వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటే, నా దేవుడు ఏం చేశాడు తెలుసా? మనల్ని ఎంతగా ప్రేమించాడు తెలుసా? మనకి ఊపిరి ఇవ్వడానికి ఆయన నేలకు వంగి తల వంచి మనకు ఊపిరినిచ్చాడు. హల్లెలూయా అని వద్దుగానే ఈ మట్టి బొమ్మ లేచి మానవుడై దేవుని ముందు నిలబడింది. తాను అంత ప్రేమగా చేసుకున్నటువంటి ఈ మానవుడు ఆ ప్రేమను, ఆ సహవాసాన్ని దూరం చేసుకుంటే, ఆ దేవుడు అంటున్నాడు, అయ్యో ఇంకా నేను ఉండలేను. నేను నిర్మించుకున్న నరుడు లేకుండా, నేను తయారు చేసుకున్న నా బిడ్డలు లేకుండా నేను బ్రతకలేను. మరలా తిరిగి కోల్పోయిన సహవాసాన్ని నేను పొందుకోవాలి. మరలా కోల్పోయిన ఆ ప్రేమ నేను పొందుకోవాలి. నేను వారితో సహవాసం చెయ్యాలి. మరలా తిరిగి నా బిడ్డ నేను కౌగిలించుకోవాలి. మరలా తిరిగి నా బిడ్డను నేను ముద్దు పెట్టుకోవాలి. తిరిగి మరలా నా బిడ్డతో నేను ప్రేమగా మాట్లాడాలి అని దేవుడు ఈ మానవులందరినీ ప్రేమించి ఆ పరలోక సౌభాగ్యాన్ని విడిచిపెట్టి రిక్తునిగా తన్ను తాను తగ్గించుకుని దాసుని స్వరూపం ధరించుకుని సిలువ మరణము పొందినంతగా ఈ లోకానికి దిగి వచ్చి కలువరి సిలువ మీద చివరి ఆఖరి రక్త పొట్టు వరకు చిందించి సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా సిలువలో వేలాడుతూ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు రక్తపు మహిమలో ముళ్ళు కిరీటం పెట్టించుకుని పక్కలో బల్లెం పొడిపించుకుని దొండినటువంటి వేపులాగా మారిపోయి, అయ్యో రక్తపు మాంసపు ముద్దగా మారిపోయి సిలువలో మనందరికి తిరిగి ఆ సహవాసం ఇవ్వడం కోసం, తిరిగి మనందరికి మరలా సహవాసం ఇవ్వడం కోసం తిరిగి తల వంచి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. చివరికి ఏమంటాడు? యేసు తల వంచి ప్రాణమును విడిచి. ఏ తల వంచి అయితే నీకు ప్రాణాన్ని పోశాడో, మరలా తిరిగి మన సహవాసంలో చేసుకోవడం కోసం ఆయన తల వంచి తన ప్రాణాన్ని విడిచి మనల్ని అందరినీ సహవాసంలోకి తీసుకొచ్చాడు. నమ్మితే గట్టిగా చెప్పడం. ఎందుకు నా యేసయ్యకు మానవులంటే అంత ప్రేమ? ఎందుకు కుల మత ద్వేష బాధాలు లేకుండా ప్రతి మానవుల్ని ప్రేమించగలిగిన ఏకైక దేవుడు ఎవడయ్యా భూలోకములు అంటే నజరేయుడైనటువంటి యేసయ్య యావత్తు ప్రపంచంలో ప్రతి మానవుని ప్రేమిస్తున్నాడు. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు తనకున్న ఏకైక కుమారుని మనకి అనుగ్రహించాడు. ఎందుకు వచ్చాడు యేసయ్య ఈ లోకానికి? నశించిన దానిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఒంటరిగా లోకమంతా పాపమక్తం అంటున్నటువంటి జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాము కుమారుడిగా మార్చాడు. 38 సంవత్సరాలుగా శ్రమంలో, కష్టాల్లో, బాధల్లో ఉంటున్న ఒక వ్యక్తిని, అతని స్థితిని, అతని పరిస్థితిని చూడగానే తెలిసిపోయిందంట. వెళ్ళాడు, తనకి ఏం కావాలో అది ఇచ్చాడు. ఈరోజు యేసయ్య కనుక నిన్ను చూస్తే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గుర్తెరిగి నీకు ఏది కావాలో అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. డైరెక్ట్ గా వచ్చి ఒకటే అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ఆమేన్. నీకు అప్పులు తీరాలనుకుంటున్నావా? నీకు ఆరోగ్యం కావాలనుకుంటున్నావా? నీ బిడ్డలు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? నీ ఉద్యోగం దీవించబడాలనుకుంటున్నావా? నీ కుటుంబంలో సమాధానం కావాలనుకుంటున్నావా? నీకు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని ఎరిగి ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. గెరాసేన దేశంలో
అవతల కొట్టిన ఇక మరణానికి చేరువైపోయాడు. ఇంకా ఆ పవిత్రాత్మని చంపేస్తుంది. ఇంకా ఆటిలో ఉన్న రక్తం అంతా వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలో యేసయ్య మరి ఆ దరి నుంచి ఈ దరికి భయంకరమైన తుఫాన్లో వచ్చి ఆ బిడ్డను రక్షించాడు. ఒకరోజు మధ్యాహ్నం అయింది, 12 అవుతుంది, భయంకరమైన ఎండ. మనకు తెలుసు కదా ఎండాకాలం ఎలా ఉంటుందో. భయంకరమైన ఎండలో దుబాయ్లో ఉంటున్నాం. అలాంటిది మిట్ట మధ్యాహ్నం వేళ 12 గంటలకు యేసయ్య తన శిష్యులను విడిచిపెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళకి అర్థం కాదు, ఏంటి మధ్యాహ్నం పూట ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన, ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నాడు, ఇంట్లో ఏం పని ఈయనకి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆయన నడుచుకుంటూ నడుచుకుంటూ మిట్ట మధ్యాహ్నం వేళ 12 గంటలకి చాలా దూరం నడిచి అందరూ వెలివేసినటువంటి ఒక స్త్రీ దగ్గరకు వెళ్ళాడు. ఎవరా స్త్రీ? సమరయ స్త్రీ. ఎండాకాలం ఎవరు లేని సమయంలో ఒంటరిగా నీరు చేయించుకోవడానికి ఆమె వచ్చింది అక్కడికి. ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, మొట్టమొదటిగా ఆమెను పిలిచిన పిలుపు ఏంటో తెలుసా? అమ్మా అన్నాడు. ఏమన్నాడు? అమ్మా, నాకు దాహాన్ని ఇస్తావా? ఇస్తానయ్యా, మీరేమో యూదులు, మేమేమో సమరయం, అంత నడిచింది. నేను ఇచ్చిన నీళ్లు తాగువాడు అన్నాడు దప్పికొన్నాడు. అయితే ఆ నీళ్ళు నాకు కావాలయ్యా, ఇస్తాను, వెళ్ళి నీ భర్తను తీసుకెళ్ళి. నాకు భర్త లేడు. నిజమే చెప్పేది, నీకు భర్త లేడు. నీకు ఎంతమంది పెనిమిట్లు? 5 భర్తలు ఉన్నారు అనగానే కొండ నాకు విడిచిపెట్టేసింది, బోర్ను ఏడ్చేసింది. అయ్యా, నా జీవితాన్ని నాకు చెప్పిన ఆ మెస్సేజ్ నేను కనుగొన్నానని దేవుడు మహిమపరిచింది. హల్లెలూయా. ఎలాంటి స్త్రీని రక్షించడానికి వెళ్ళాడు? 5 భర్తలతో ఈ లోకము చేత వెలివేయబడిన, ఈ లోకము చేత నెట్టివేయబడిన, ఎవరో మాట్లాడి కొలత అని ముద్ర వేసినటువంటి అలాంటి స్త్రీని రక్షించడానికి యేసయ్య వెతుక్కుంటూ వెతుక్కుంటూ మెట్ట మధ్యాహ్నం వేళ వచ్చి రక్షించాడు. అది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఈ రోజు మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో నా జీవితంలో పాపం అనే ముద్ర వేశారు, అయ్యో నేను చాలా పాపం చేశాను, ఈ లోకం నా గురించి ఎలా అంటుంది అలా అంటుంది, నన్ను ఈ దేవుడు రక్షిస్తాడా, నన్ను ఈ దేవుడు క్షమించగలుగుతాడా, నేను చేసిన పాపాలకి క్షమాపణ దొరుకుతుంది అనేటువంటి ప్రశ్న మనల్ని అనేక సార్లు ఉద్భవిస్తూ ఉంటది. కానీ యేసయ్య అన్నాడు, 5 భర్తలు కలిగిన సమరయ స్త్రీ లాంటి దాని కోసమే యేసయ్య మెట్ట మధ్యాహ్నం వేళ నడుచుకుంటూ వెళ్ళి ఆమెను రక్షిస్తే నిన్ను నన్ను ఎందుకు రక్షించదు? ఆమేన్. అలాంటి వాళ్ళ కోసమే యేసయ్య లోకానికి వచ్చిందని అంటున్నాడు. రోగులకే వైద్యుడి కావాలి తప్ప ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల కోసం నేను రాలేదు, నేను పాపుల కోసమే వచ్చాను తప్ప నేను పరిశుద్ధుల కోసం రాలేదని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఈ లోకం చీయలే. సమరయ స్త్రీతో ఎవరు మాట్లాడట్లా, ఆమెను వెలివేశారు, అవమానించారు. అలాంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసయ్య మాట్లాడగానే ఆమె ఏం చేసింది? మారు మనసు పొందింది. ఆమె ఏం చేసింది? మారు మనసు పొందింది. తన కొండను విడిచిపెట్టింది. కొండను విడిచిపెట్టి ఇదిగో నా పాపాలు నాకు తెలిపిన మెస్సయ్యను చూశానని చెప్పి వెంటనే ఏం చేసిందో తెలుసా? ఆమె పరిగెట్టుకుంటూ గ్రామంలోనికి వెళ్ళి తాను చూసిన వాటిని గురించి సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించింది. మీరు కింద చదువుకుంటే ఏమంటో తెలుసా? ఆ గ్రామంలో ఉన్న వారందరూ ఆమె మాటల్లో యందు విశ్వాసం ఉంచిరి. ఆమె గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ. 5 భర్తలు ఉన్నటువంటి ఒక స్త్రీ రక్షించబడి సాక్ష్యం చెప్పితే ఒక గ్రామం మారగలిగినప్పుడు నీవు నేను మారు మనసు పొంది, నీవు నేను మారు మనసు పొంది సాక్ష్యం చెప్పి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తే ఎంతమంది మారుతారో ఒకసారి అర్థం చేసుకో. హల్లెలూయా. 5 భర్తలున్న ఒక స్త్రీ మారు మనసు పొంది వెళ్ళి గ్రామంలో సాక్ష్యం చెప్తే గ్రామం మారింది. మనం ఎంతమందిని రక్షిస్తున్నాం? యేసయ్య నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు. నీ ముందు నిలబడి నిన్ను ప్రేమించడానికి ఆయన కన్నులు వెతుక్కుంటూ ఇదిగో నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు కదా. నువ్వు రక్షించబడ్డావు కదా, నువ్వు మారు మనసు పొందావు కదా, నువ్వు ఎంతమందిని రక్షించగలవు? ఆమేన్. నువ్వు ఎంతమందికి సువార్తను ప్రకటించగలుగుతున్నావు? నీ సాక్ష్యం ఎంతమందిని మార్చగలుగుతుంది? ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతుంది. అయ్యో శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, మీరు కృంగిపోకండి. మన దేవుడికి ఉన్నటువంటి ప్రత్యేకత చెప్తున్నాను, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ఈ లోకంలో ఎవ్వరూ మనల్ని వెతుక్కుంటూ రాలేదు.
యేసయ్య ఒక్కడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. తల్లి మరిచిన గాని నేను నిన్ను మరువను అని సెలవిచ్చినటువంటి దేవుడు. తూర్పు నుంచి పడమరకి ఎంత దూరమో నీ పాప భారాన్ని నిన్ను అంత దూరమో తీసివేస్తాను. నీ పాపములు ఎన్నడూ నీ కనపడుకున్నట్లు వాటిని నా వీపు మీద వేసుకుంటానంటాడు. మరొక చోట అంటాడు, ఇదిగో నీ పాపములన్నీ కూడా సముద్ర అగాధంలో నేను వేసేస్తున్నాను. హల్లెలూయా. నశించిపోతున్న మనలను, పాపులుగా ఉన్నటువంటి మనలను, యోగ్యత లేని వారికి యోగ్యత కల్పించటమే మన దేవుని యొక్క ప్రత్యేకత. హల్లెలూయా. యోగ్యత లేని వారికి యోగ్యత కల్పిస్తాడు. ఎక్కడో గాడిదలు కాసుకుంటున్నటువంటి వ్యక్తి, అయ్యో నా గాడిద పోయిందయ్యా, నా గాడిదని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఎవరు? సౌలు గారు. వెళ్తుంటే ఇలాంటి ఒక ఆయన అన్నాడు, అదిగో అక్కడ సమూయేలు గారు అని ఒక ప్రవక్త ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు, గాడిద ఎక్కడ ఉంది? వెళ్ళారు. అయ్యా సమూయేలు గారు నమస్కారం అయ్యా. ప్రైజులాడ్ అయ్య గారు, ప్రైజులాడ్. ఎందుకు వచ్చారు? నా గాడిద తప్పిపోయింది, ఎత్తుక్కోవడానికి వచ్చాను. అవునా, ఈ రాత్రి ఇక్కడ పడుకోండి, పొద్దున్నే మీ గాడిద ఎక్కడ ఉందో చెప్తాను. రాత్రికి పడుకున్నాడు, పొద్దున్నే లేచి అయ్యా నా గాడిద ఎక్కడుందంటే, గాడిద ఏం లేదు, ఏమీ లేదురా, దేవుడు నాతో మాట్లాడాడు, ఇలా రా అని పిలిచి నూనె నెత్తి మీద వేసి నువ్వు ఇశ్రాయేలుకు మొదటి రాజు అని అభిషేకించాడు. ఆమె ఎన్నిక లేని వారిని యోగ్యులుగా చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఎక్కడో అడవిలో గాడిదలు గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదు. ఇంట్లో 7 మిలిటరీలో పనిచేస్తున్నారు, ఆర్మీలో పనిచేస్తున్నారు. అన్నదమ్ములు అందరూ బలశూరులు, మిలిటరీలో గొప్ప గొప్ప ఆఫీసర్ పోస్ట్ లో ఉన్నాడు. సమూయేలు గారు నూనె పట్టుకుని వచ్చాడు, ఇదిగో యెషయి రా, నీ కొడుకుల్లో ఒక రాజు చేయమని దేవుడు నాతో చెప్పాడంటే అందరూ వస్తున్నారు, బలంగా ఉన్నారు. ఈడు కాదు మరి ఇంకెవరయ్యా? ఒకడు ఉన్నాడయ్యా. అతను ఏం చేస్తాడు? అడవిలో గొర్రెలు కాసుకుంటాడు. ఆడికి ఏం తెలియదు, ఆడు ఏం చేస్తాడు? గొర్రెలు కాసుకుంటాడు. ఒకసారి ఆడి దగ్గరికి వెళ్దాం పద. వెళ్ళాడు ప్రవక్త. గొర్రెలు కాచుకుంటూ వస్తున్నటువంటి బాలుడైన దావీదుని చూసి నా వెంటనే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? సమూయేలు నేను కోరుకున్నవాడు. ఆమె లోకం నిన్ను కోరుకుంటలేదేమో, లోకం నిన్ను గుర్తించట్లేదేమో, నీతో ఉన్నవారు నిన్ను గుర్తించట్లేదేమో. ఇతనికి యోగ్యత లేదు, ఇతనికి అర్హత లేదు, ఇతను దీనికి పనికిరాడు, ఈ పనికి ఇతను అయోగ్యుడని లోకం అనుకుంటుంటే, నీ దేవుడు అయినటువంటి దేవుడు, మన వెతికే కన్నులు కలిగినటువంటి నా యేసయ్య ఎలాగ ఆలోచిస్తాడు తెలుసా? ఈ లోకం అంతా అయోగ్యుడు అనుకున్నవాడిని యోగ్యుడిగా చేసి దేవుడు నిలబడతాడు. ఇదిగో నేను కోరుకున్నవాడు. అది మన యేసయ్యకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి, హల్లెలూయా, అది మన యేసయ్యకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి. అయ్యో యోగ్యత లేదు నాకు నువ్వు అనుకుంటున్నావేమో, అర్హతగా ఇచ్చి నిన్ను నిలబెట్టి నీ ద్వారా మహిమ పొందుతాడు. ఈ రోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నశించిన దానిని వద్దకి రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మనమెవరూ నశించిపోవడానికి ఇష్టం లేదు, మనమెవరూ శ్రమ పడటానికి ఇష్టం లేదు, మనమెవరూ కష్టాలు అనిపించడానికి ఇష్టం లేదు. నేను ఆశీర్వదించడానికి మానవుని తయారు చేశాడు. ఆది కాండంలో మానవుని సృష్టించిన మరుక్షణం దేవుడు నోట నుంచి వచ్చిన ఫస్ట్ మాట ఏంటో తెలుసా? యెహోవా వారిని ఆశీర్వదించింది. సృష్టించిన వెంటనే మానవులు ఏం చేశాడు? మీరు ఫలించి అభివృద్ధి చెందండి. దేవుడు ఆశీర్వదించేవాడే. అబ్రహాముని పిలిచి, అబ్రహమా నేను చూపించే దేశానికి వెళ్ళు, నేనేం చేస్తాను? ఆశీర్వదించబోతున్నాను, నిన్ను జన్మలకు తండ్రిగా చేయబోతున్నాను, ఇసుక రేణుల వల్ల నీ సంతానాన్ని చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమించడానికి దేవుడు మనం సృష్టించలేదు, శ్రమ అనుభవించడానికి దేవుడు మనం తయారు చేసుకోలేదు, కష్టాలు అనుభవించడానికి దేవుడు మనం తయారు చేసుకోలేదు. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను యోగ్యుడిగా చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆమేన్. అబ్రహాము పరాయి దేశానికి వెళ్ళాడు. వేరే దేశం, మనం ఎలాగైతే మన దేశాన్ని విడిచిపెట్టి ఇంత దూరం వచ్చామో అలాగే అబ్రహాం కూడా పరాయి దేశానికి వెళ్ళాడు. పరాయి దేశంలో గుడారాలు వేసుకుని జీవిస్తుంటే అబ్రహామును కలుసుకోవడానికి, అబ్రహామును చూడడానికి ఆ దేశపు రాజులు వచ్చి ఎక్కడ వచ్చేసరి తెలుసా? అబ్రహాము గుడారాల దగ్గర అబ్రహాము అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసే స్థాయికి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు ఈ పరాయి దేశంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరాయి దేశంలో దేవుడు నిన్ను లేపుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపు అనేటువంటి ఒక యవనస్తుడు చిన్నతనంలో బానిసగా అమ్మబడ్డాడు. తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, అన్నయ్యలు మోసం చేశారు, పరాయి దేశానికి బానిసగా వెళ్ళిపోయాడు. ఒక ఇంట్లో పని చేయాలి, వేరే వాళ్ళ ఇంట్లో పని చేయాలి, కష్టాలు శ్రమలు స్టార్ట్ అయినాయి. పరిశుద్ధంగా జీవితం ప్రారంభించాడు, నీతిగా యథార్థంగా బ్రతకడం ప్రారంభించాడు. కష్టాలు ఇంకా ఎక్కువ అవడం ప్రారంభించింది, శ్రమలు ఇంకా ఎక్కువ అవడం ప్రారంభించింది. ఈ లోక సంబంధమైన సుఖానికి లొంగిపోకుండా, ఈ లోక సంబంధమైన పాపానికి లొంగిపోకుండా అక్కడి నుంచి పరిగెట్టడం ప్రారంభించాడు. తీసుకెళ్లి జైల్లో వేశారు.
చేశారు. శ్రమ రెండింతలైంది, కష్టం రెండింతలైంది. అయ్యో నేను పాపం నుంచి పరిగెట్టానే, నాకెందుకు వచ్చింది ఈ కష్టం, నేను పాపం నుంచి పరిగెట్టానే, నాకెందుకు వచ్చింది ఈ బాధ అని యేసేపు అనుకోలా. అలాగే పరిశుద్ధంగా జీవించాడు, అలాగే నీతిగా జీవించాడు, అలాగే యథార్థంగా జీవించాడు. ఎప్పుడైతే పాపం నుంచి పరిగెడుతూ వచ్చాడో, ఒక రోజున ఈ పరుగు ఎక్కడ ఆగిందంటే వెళ్ళి ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్న దగ్గర ఆగింది. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు పాపము నుంచి పరిగెడుతూ నేర్చుకుంటావో, ఈ బానిసత్వంలోంచి అధికారిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. యేసేపు యొక్క జీవితం అందరికీ ఎంతో మాదిరి. అయోగ్యమైనటువంటి మన జీవితాన్ని యోగ్యంగా మార్చగలిగినటువంటి దేవుడు. ఎందుకంటే మన దేవుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన. శ్రమలు చూసి కృంగిపోవద్దు, కష్టాలు చూసి వేదన చెందొద్దు, బాధలు చూసి కృంగిపోవద్దు. యేసయ్య నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఒక రోజు నీ ఎదుట నిలబడి నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి జక్కయ్యతో మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఒక రోజున యేసయ్య నీ దగ్గరకు వచ్చి ఆ కోనేటి దగ్గర ఉన్నవాడితో మాట్లాడినట్టు, ఇదిగో నువ్వేం కోరుకుంటున్నావు అని మాట్లాడతాడు. ఒక రోజున ఆ యొక్క గెరాసీల దేశంలో దెయ్యము పట్టినటువంటి వాడిని విడుదల ఇస్తాడు. ఇదిగో నువ్వు లోకంతో అవమానాలు, నిందలు, హేళనలు చేసి వెలివేయబడితే ఒక రోజున నిన్ను రక్షించి నీలాంటి వాడి ద్వారా గొప్ప సేవ చేయించుకుంటాడు. ఆమేన్. ఒక భక్తుడు ఉన్నాడంట, చాలా శ్రమలు పడుతున్నాడు, చాలా కష్టాలు పడుతున్నాడు, చాలా బాధలు పడుతున్నాడు, చాలా భక్తిగా ఉండేవాడు, ఎక్కువగా దేవునితో ప్రార్థనలో గడిపేవాడు, ఎక్కువగా వాక్యాలు చదువుతూ ఉండేవాడు, చాలా ఎక్కువగా దేవునితో రోజు గడిపేవాడు. అంత భక్తుడు అంటే అంత మంచి భక్తుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి భక్తిలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఒక రోజు ఆయనకి చాలా శ్రమ వచ్చిందంట, చాలా కష్టం వచ్చింది, బలహీనం అయిపోయాడు, మంచం మీద పడిపోయాడు, లేగలేకపోతున్నాడు, మోకరించలేకపోతున్నాడు, ప్రార్థన చేయలేకపోతున్నాడు. యేసయ్యా ఎందుకయ్యా నాకు ఇలాంటి పరిస్థితి ఇచ్చావు, ఇలాంటి శ్రమ ఎందుకు ఇచ్చావు, ఇంత కష్టం నాకు ఎందుకు ఇచ్చావు అని దేవుని ప్రార్థన చేస్తుంటే అతనికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో నేను చూస్తున్నానంటే సముద్రం ఒడ్డున 4 పాదాలు నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఎన్ని నడుస్తున్నాయి? 4 పాదాల యొక్క అడుగులు సముద్రం ఒడ్డున ఆ ఇసుకలో కనపడుతున్నాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ 4 పాదాల అడుగులు ముద్రలోంచి ఒక 2 పాదాల ముద్రలు మాయమైపోయి 2 మాత్రమే కనపడుతున్నాయంట. వెంటనే ఆయన లెగిసి ఉలిక్కిపడి దేవునితో ప్రార్థన చేస్తావు, అవును ప్రభా, నువ్వు నాకు దర్శనంలో బాగా చూపించిన మాట నిజమే, ఇన్ని రోజులు నువ్వు నాతో పాటు నడిచావు, ఇన్ని రోజులు నా వెంట నడిచావు, ఆ 4 పాదాలు 2 నీయి 2 నాయి, చక్కగా నాతో ఉన్నావు. ఈ రోజు నాకు శ్రమ వచ్చింది, ఈ రోజు నాకు కష్టం వచ్చింది, ఈ రోజు నాకు బాధ వచ్చింది, నన్ను విడిచిపెట్టేసావా ప్రభా అని ఏడుస్తూ అడుగుతుంటే దేవుడు స్వామితో మాట్లాడుతుందంట, నా ప్రియమైన బిడ్డ, నేను నిన్ను విడిచిపెట్టలేదురా, నువ్వు చూస్తుంది నిజమే, నీకు 2 పాదాలు కనపడ్డాయి, ఆ 2 పాదాలు ఎవరో తెలుసా? నాయి. ఇప్పుడు వరకు నేను నీతో పాటే నడిచాను, నా వెంట పెట్టుకుని నడిచాను, కానీ నీకు శ్రమ వచ్చిందని, నీకు కష్టం వచ్చిందని, నీకు బాధ వచ్చిందని నేను ఇప్పుడు నిన్ను ఏం చేశానో తెలుసా? ఎత్తుకుని నడిపిస్తున్నాను అని చెప్పాడట. హల్లెలూయా. ఇప్పుడు వరకు నీతో నడిచాను, కానీ నీకు శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని నిన్ను విడిచిపెట్టలా, నిన్ను నా చేతితో ఎత్తుకుని నడిపిస్తున్నాను. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు, అలాంటి కృప కలిగిన దేవుడు మన దేవుడు. అందుకే యేసయ్య అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మన దగ్గరికి వచ్చాడు. తలలో ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. పర్లేదా? ఒకసారి అందరం కూడా తలలో ఉంచుకుని నిలబడిన వారమే కళ్ళు మూసుకుని ఒక చిన్న సమర్పణ చేసుకుందాం. ఈ రోజు దేవుడి వాక్యం నన్ను దర్శించింది, దేవుని వాక్యం నన్ను సంధించింది, దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు, ఈ వాక్యం నా హృదయాన్ని సంధించింది ప్రభా అనుకుని మీరు నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ సింహాసనం రాసినటువంటి దేవుడు, మన పట్ల ప్రేమ కలిగినటువంటి దేవుడు, మన పట్ల కృప కలిగినటువంటి దేవుడు. యేసయ్యా నీ వాక్కు నన్ను సంధించిందయ్యా, నా శ్రమలలో నా కష్టాల్లో నాకు విడుదల కావాలయ్యా. అయ్యా నీవు కోరుకున్నటువంటి నా ప్రభా జీవితాన్ని నేను జీవిస్తానయ్యా, నా చెయ్యి నీకు ఇస్తున్నాను ప్రభా, నన్ను రక్షించి ప్రభా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ కుడి చేతులు పైకి ఎత్తండి. ఎవరైతే అయ్యో ప్రభా నాకు నీ కృప కావాలయ్యా, నీ వెతికే కన్నులు నాకు కావాలి ప్రభా అనుకున్నవారు మీ కుడి చేతులు పైకి ఎత్తండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడిని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క కృప ఇప్పుడే యేసు నామములో ఉన్నటువంటి శక్తి, యేసు నామములో ప్రభావం, యేసు నామములో అభిషేకం
అభిషేకం మీ జీవితంలో నూతన కార్యములు జరిగించుగాక. నూతన కార్యములు జరిగించు. ఐ ద పవర్ ఆన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసునామమున అభిషేకం ఇప్పుడే మీ జీవితంలో నూతన కార్యం అయ్యో అసమాధానంతో ఉన్నావా? దేవుడు నీకు సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇగో అప్పుడు బాధల్లో కష్టాల్లో ఉన్నానయ్యా, నాకు జీతం సరిపోవట్లేదు అనుకుంటున్నావేమో. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడిచి వెళ్ళి కాక. ఈ బిడ్డలకు దేవుడు నూతనమైన కార్యాలు చేయాలని ఆశపడుతుండగా వెతికే కన్నులు కలిగిన ఆ యేసయ్యను మనం అందరం కూడా కళ్ళు మూసుకుని మన హృదయాల్లోనికి ఆహ్వానిద్దాం. తల్లి మరచిన గాని నన్ను పరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని తల్లి మరచిన గాని నన్ను విడచిన గాని తను పరువనన్న ప్రేమ. కొండ ప్రేమ తల్లి మరిచిన కానీ మరువని ప్రేమ నీ ప్రేమయ్యా. మమ్మల్ని విడువని ప్రేమ నీ ప్రేమయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మా మీద ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మా కోసం పరలోకం నుంచి దిగి వచ్చి ప్రాణం పెట్టినటువంటి మా యేసయ్య, మమ్మల్ని రక్షించడానికి వెతుక్కుంటూ వచ్చినటువంటి నీ ప్రేమకై, మమ్మల్ని రక్షించడానికి వెతుక్కుంటూ వచ్చిన నీ ప్రేమకై, మా శ్రమల్లోంచి విడుదల ఇవ్వడానికి వచ్చిన నీ ప్రేమకై, మాకు స్వస్థతను ఇవ్వడానికి వెతుక్కుంటూ వచ్చిన నీ ప్రేమకై వేలాది కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని ఆ ప్రేమ మా అందరి హృదయాల్లో నిలిచినట్లు ఇక్కడ ఉన్న వారందరి మీద నీ కృపను కుమ్మరించమని యేసయ్య శక్తిగా బట్టి అడుగుచున్నాము తండ్రి. ప్రత్యేకంగా మా ఈ తెలుగు ఇవాంజలికల్ సంఘం తరఫున
హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న దైవజనులకు. ఎందుకంటే సింపుల్ అండ్ పవర్ఫుల్ గాస్పల్ ని దేవుడు మనకందరికీ కూడా ఈ రాత్రి కాలపు సమయంలో తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఏమైనాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినవాడని. చాలా సింపుల్ అని నిజంగా చక్కటి వాక్యాన్ని దేవాతి దేవుడు ఈ రాత్రి కాలపు సమయంలో దైవజనుల ద్వారా మనకందరికీ కూడా అందించి మనల్ని తృప్తిపరిచి ఉన్నాడు. అందుకనే ఆయన ఏమైనా చేయగలిగిన సమర్థుడు, మన జీవితాలను మార్చగలిగినటువంటి వాడు, మనకు స్వస్థతను దయచేయగలిగినటువంటి వాడు, మన పాపములను పోగొట్టేటువంటి వాడు, మనకున్న సమస్తాన్ని తొలగించేటువంటి వాడు. అందుకే ఆయనే సమస్తము చేయగలిగినటువంటి వాడు. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చి నీ నామముకే నీకే సాధ్యము. అందరూ కళ్ళు మూసుకుంది. మమ్మల్ని స్థిరపరచు యేసే, మమ్మల్ని బలపరచు దేవా. నీ ప్రేమతో మమ్మల్ని అందరినీ కూడా నింపినందుకు నీకు స్తోత్రమున్నాయి. నశించిపోయే మమ్మలను వెదిగి రక్షించుటకు అయ్యా నువ్వు వచ్చినందుకు స్తోత్రము నాయన. ఈ రాత్రి ప్రభువా మమ్మల్ని అందరినీ నువ్వు దీవించావని ప్రభువా, నీ అందు ప్రభువా అయా విశ్వాసముతో తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఉన్నాం. మనం అందరం ప్రార్థిస్తూ ఉండగా స్వార్థికులు ప్రసన్నను ప్రార్థన చేస్తారు కానుకలను బట్టి. తండ్రి మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మా మధ్యలోనే ఉన్నావు, నీకు వందనాలు. మీ ప్రేమను మా ప్రజల్లావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి మీరు ఇచ్చిన ఆరోగ్యము చేత మీ బిడ్డలమైన మేము అయ్యా మీ బిడ్డలు కష్టార్జితంలో నుండి హృదయపూర్వకంగా సమర్పించిన కానుకలన్నింటిని దృష్టించిన దేవుడు. మీ బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచండి. అయ్యా నీకు స్తోత్రాలు. వారి ఉద్యోగాలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారికి ఉన్న సమస్తాన్ని దీవించండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి.
అందరూ కూడా వచ్చేసి కూర్చుందాం.